హాయ్ అండి, నమస్కారం. నేను మీకు ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. చాలామంది ఇన్సూరెన్స్ కంపెనీలో ప్లాన్ తీసుకొని మనీ మధ్యలోనే ఆపేస్తుంటారండి కట్టకుండా. ఆ పొరపాటు ఎవరు చెయ్యొద్దండి. సాధ్యమైనంత వరకు కట్టడానికే చూడండి. ఒకవేళ మనీ కట్టడం వీలు కాలేదనుకోండి, మీ మనీ మాత్రం ఒక 2 ఇయర్స్ పే చేశాను, తర్వాత కంపెనీకి వెళ్ళిపోతుంది, నా మనీ నాకు రావు అనే అపోహ మీకు వద్దండి. ఖచ్చితంగా మీ మనీ మీకు వస్తుంది. అది ఎలాగంటారా? ఒక యూలిప్స్లో ఒక కస్టమర్ ప్లాన్ తీసుకున్నారనుకోండి, 15 సంవత్సరాలు టర్మ్ పెట్టుకున్నారు. తను 5 ఇయర్స్ పేమెంట్ చేస్తాను అనుకున్నారు. పేమెంట్ 2 ఇయర్స్ చేసిన తర్వాత కస్టమర్ దగ్గర మనీ లేక పాలసీ ఆపేశారనుకోండి, ఇంకా 3 ఇయర్స్ వెయిటింగ్ అయిపోయిన తర్వాత 5 ఇయర్స్ కాగానే మీ మనీ మీకు కంపెనీ ఇచ్చేస్తుందండి. 15 సంవత్సరాల వరకు పాలసీ ఉంచుకోదు. 3 ఇయర్స్ వెయిటింగ్, 2 ఇయర్స్ మీరు పే చేశారు, టోటల్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ కాగానే మీ మనీ మీకు ఇచ్చేస్తుంది. అది ఎలాగో అంటే, ఇన్సూరెన్స్ ఆఫీస్కి మీరు పాలసీ చేసినప్పుడు మీకు ఒక బాండ్ ఇస్తుంది. ఆ బాండ్, ఆధారు, పాన్, ఈ 3 తీసుకెళ్ళేసి మీరు తీసుకున్న కంపెనీ ఏది మీ దగ్గర ఉందో దాంట్లో సరెండర్ పెట్టుకుంటే మీ మనీ మీకు వస్తుందండి. అన్ని పాలసీలలో రాకపోవచ్చు. సేవింగ్ పాలసీలలో రిటర్న్ అనేది చాలా తక్కువ ఇస్తారు. పాలసీ టర్మ్ టోటల్ అయిపోయిన తర్వాతనే ఇస్తారండి. యూలిప్ దాంట్లో మాత్రము మీరు 5 ఇయర్స్ పేమెంట్లో 3 కట్టినా 4 కట్టినా మధ్యలో ఆపేసినా కానీ 5 ఇయర్స్ కంప్లీట్ కాగానే మీ మనీ మీకు వస్తుంది. ఈ నాలెడ్జ్ మీకు లేదు అని చెప్పేసి నేను ఈరోజు చేయడానికి వచ్చాను. చాలా కంపెనీలలో చాలా రకాలుగా పాలసీలు ఉంటాయి కదండి. అన్ని పాలసీలు మధ్యలో ఇవ్వరు, కొన్ని పాలసీలు మాత్రమే ఇస్తారు. అందుకే మీరు సరెండర్ పెట్టుకొని మీ డబ్బులు తీసుకొని మళ్ళీ కొత్త ప్లాన్ తీసుకొని మీరు కంటిన్యూగా కట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. జై హింద్.